నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. దేశవ్యాప్తంగా కలకలం రేపిన మద్యం కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరుకుంటోంది. ఈ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆరోపణలకు తగిన అన్ని ఆధారాలను ఈడీ చూపెట్టిందని, అరెస్టు చట్ట విరుద్ధము ఏమీ కాదని తెలిపింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో తన జీవితంలో మాయని మచ్చలా మిగిలిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంలో తాను బాధితురాలినని, విచారణ పేరుతో తనను 2.5 ఏళ్లుగా క్షోభకు గురిచేస్తున్నారని చెబుతూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు కవిత. అసలు లిక్కర్ కుంభకోణంలో జరిగిందేంటి, జరుగుతున్నదేంటి, కేజ్రీవాల్ ప్రమేయంపై అన్ని ఆధారాలున్నాయని కోర్టు చెప్పిందంటే ఈ కేసు కొలిక్కి వచ్చిందని భావించవచ్చా? ఇది అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బొమ్మెర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మిట్టా నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సునీతారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకురాలు. మొదట మనం సునీతారెడ్డి గారి దగ్గర వెళ్దాం. సునీతారెడ్డి గారు నమస్తే. సునీతారెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే అండి, నా వాయిస్ వినబడుతుందా? రైట్ రైట్. సునీతారెడ్డి గారు, ఏంటి ఇప్పుడు ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఊరట లభించలేదు. దాంతోపాటు కవిత కూడా ఒక లేఖ రాశారు. నేను ఈ లిక్కర్ కేసులో నేను కేవలం బాధితురాలనే, విక్టిమ్ను మాత్రమే, నన్ను అనవసరంగా 2.5 ఏళ్లుగా వివక్షతకు గురి చేస్తున్నారని ఏకంగా జడ్జికి ఆమె లేఖ రాశారు. ఏంటి బీజేపీ స్పందన? గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్యానెల్లో ఉన్న మిత్రులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ కేసు 3 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా ఈ రోజు నడుస్తున్నది అనే దానికి మనకు అందరికీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఈ కేసు స్టార్ట్ అయ్యింది కవిత గారి కోసం కాదు. అసలు కవిత గారు ఆ కేసులో ఉన్నారు అనేది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న, ఏమంటారు, తీగ లాగితే డొంక కదులుతుంది అంటారు కదా, ఆ విధంగా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా కవిత గారు అందులో ఉన్నారు అని తేలింది. కానీ ఆమె కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కేసు కాదు ఇది. ఇది ఢిల్లీ ఈ లిక్కర్ పాలసీలో మార్పులు వచ్చాయి. ఆ పాలసీలో అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు ఏదైతే లిక్కర్ సిండికేట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఏదో జరుగుతూ ఉంది అనే ఉద్దేశంతో అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు, ఇది వినయ్ కుమార్ సక్సేనా గారు, అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ గారికి టిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఎందుకు అంటే ఈ లిక్కర్ కాంట్రాక్టర్లకు అయాచితంగా ప్రాఫిట్ జరుగుతూ ఉంది, కొన్ని మాఫీ చేయడం జరిగింది, కొన్ని డబ్బులు వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సులు కానివ్వండి, వాళ్ళు కట్టాల్సిన ఫీజు కానివ్వండి, ఈ గవర్నమెంట్ మాఫీ చేస్తుంది, బట్ ఏదో జరుగుతుంది అనే ఒక అనుమానంతో దీని మీద ఎంక్వైరీ చెయ్యండి అని చెప్పి అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ గారు లెఫ్టినెంట్ గవర్నర్ గారికి లెటర్ రాయడం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ గారికి లెటర్ రాసినప్పుడు వారు ఈ కేసుని సిబిఐకి పరిశీలించండి, ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అక్కడ ఉన్న ఏదైతే పాలసీ ఏదైతే ఉందో గవర్నర్, అంతకుముందు లిక్కర్ పాలసీ మొత్తం దాదాపుగా 60% గవర్నమెంట్ నడిపించే వాళ్ళు, ఓన్లీ 40% ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేవాళ్ళు. అది కూడా రాత్రి 10 గంటల వరకు క్లోజ్ చేసేవాళ్ళు. అలా ఉండేది వాళ్ళ పాలసీ. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకే లిక్కర్ అమ్మకాలు ఉండేవి. ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉండేవి. ఇవన్నీ ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ కొత్తగా వీళ్ళు ఏర్పాటు చేసుకొని సౌత్ గ్రూప్స్ వాళ్ళు అందులో ఎంటర్ అయిపోయి ఈ విధానంలోకి వచ్చిండ్రో దాంట్లో మొత్తం సమూలంగా మార్పులు చేసేసి
ఇక్కడ గవర్నమెంట్ టెండర్లు పిలిచేదాన్ని టెండర్లు కూడా విలువకుండా నామినేటెడ్ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ జరిగినాయని వాళ్ళు గుర్తించిరు. ఇక్కడ గవర్నమెంట్ కు ఏ విధంగా ప్రాఫిట్ అవుతుందా, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ప్రాఫిట్ అవుతుందా అని సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇక్కడ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, గవర్నమెంట్ కు నష్టం వస్తుంది అని చెప్పేసి వాళ్ళకు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనీష్ సిసోడియా గారు అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి వీరు ఇంకొక 16 మంది పేర్లు ఎంక్వైరీలోకి వచ్చి దానిలో భాగంగా మన కవిత గారి పేరు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాసులు రెడ్డి గారు, వారి కుమారుడు రాఘవరెడ్డి గారు, అండ్ ఇది అరవిందో ఫార్మా, తన పేరు అరవిందో ఫార్మా శరత్చంద్రారెడ్డి గారు, రామచంద్ర పిల్లయ్య గారు, ఇలా చాలా మంది పేర్లు వచ్చినాయి. పేర్లు వచ్చినప్పుడు ఇమీడియట్ గా అవి ఎవరికి ప్రాఫిట్ అయినా ఏం జరిగింది అనే దానికి ఎంక్వైరీ చేస్తే 100 కోట్ల ముడుపులు అందినాయి ఆ పార్టీకి. అది గోవా ఎలక్షన్ల కోసం లేదు పంజాబ్ ఎలక్షన్ల కోసం ఖర్చు చేసినారు అనేది వాళ్ళ ఎంక్వైరీలో ప్రిలిమినరీగా తేలడం జరిగింది. అది మనం అందరికి తెలిసిన విషయమే. ఇదేదో ఆమె మీద కక్షగట్టో ఆమె అసలు ఈ లిక్కర్ స్కామ్లు ఎందుకుందో ఇదంతా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అది ఏమంటారు, తీగ లాగితే డొంక కదిలిందని. ఈమె ఈ సౌత్ గ్రూప్ లో ఈమె వన్ ఆఫ్ ది పార్ట్నర్, ఈమె ద్వారానే అసలు ఇది జరిగింది అని కోర్టు నమ్ముతుంది. కోర్టు నిన్న దాంట్లో తీర్పులో కూడా చెప్పడం జరిగింది, మేజర్ పార్ట్ ఈమె ఉంది కాబట్టి మేము బెయిల్ ఇవ్వలేము, అండర్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి కేసు, మేము బెయిల్ ఇవ్వలేము, ఆమె ఇందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్ గా ఉంది, బయటకు వస్తే ఈ సాక్ష్యాలు తారుమారు చేస్తారు, ఇవన్నీ కోర్టు చెప్పడం జరిగింది. ఇందులో ఎవరి హస్తం ఏమీ లేదు. కవిత గారి కోసం స్టార్ట్ చేసిన కేసు కాదు ఇది. కేసు మొత్తం ఢిల్లీ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసు. అక్కడ స్కాములు జరిగినాయి. స్కాములు జరిగి ఒక పార్టీ ఫండ్ కోసం దాన్ని ఉపయోగించుకున్నారు, ఎలక్షన్లలో గెలవడం కోసం ఉపయోగించుకున్నారు అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఆమె నాకేమి తెలియదని ఈ రోజు చెప్తుంది. ఈ రోజు చెప్పినప్పుడు ఈడీ గారు కూడా, ఈడీ మొన్న కోర్టులో ఏం చెప్పినారు, ఆమె ఫోన్లు ఇచ్చేటప్పుడు ఫార్మాట్ చేసి ఇచ్చిండ్రు. ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చింది? ఈమెకి ఏం సంబంధం లేనప్పుడు 5 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు మనకు సమాధానం చెప్పాలి కదా. కేజ్రీవాల్ గారికి ఏం సంబంధం లేకుంటే 9 సార్లు ఈడీ మీకు సమన్లు ఇచ్చింది, అటెండ్ కమ్మన్నది, మీ పాత్ర ఎంతో చెప్పమన్నది, మీరు అసలు ఏం జరిగిందో మీరు చెప్పమన్నది. ఒక బాధ్యతాయుతమైన పౌరులై ఉన్న ఒక రాజకీయ నాయకులు, పబ్లిక్ దీంట్లో ఉన్న వాళ్ళు కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా, అసలు ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఒక ఏమంటారు ఇన్వెస్టిగేషన్ సంస్థలు నోటీస్ ఇస్తే కనీసం లెక్క పెట్టకుండా చిన్న చిన్న కారణాలతోటి యోగా చేయాలి అది చేయాలని తప్పించుకొని తిరగడం వల్ల ఏమో అర్థమవుతుంది మనకు. ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకు నోటీసులు వచ్చినాయి, ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మర రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్తే. నమస్తే. రైట్, ఏంటి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నా పాత్ర లేదు అని చెప్పి కవిత గారు ఈరోజు ఏకంగా ఒక లేఖ రాస్తే అందరికీ భాగస్వామ్యం ఉంది, ఇంకా విచారణ కొనసాగుతున్న సమయంలో రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం లేదు, ఎన్నికల కోణంలో చూడాల్సిన అవసరం లేదు, నిజాలు నిగ్గుదేల్చేందుకే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ కొనసాగుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి మీ పార్టీ వర్షన్? అందరికీ నమస్కారం. స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు, నాతో ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిజంగా మనం ఈ టాపిక్ మీద చాలా సార్లు కూడా డిబేట్ లో పెట్టడం జరిగింది, చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఒక పనికి మాలిన కేసుని, ఈ దేశానికి గాని ఈ ప్రజలకు గాని ఉపయోగం లేని కేసుని, కొన్ని లక్షల కోట్లు తీసుకుపోయి మొత్తం వాళ్లకు దారాదత్తం చేసే కేసులని పక్కకు పెట్టి, ఎవరికి సంబంధం లేని కేసులు, ఎలాంటి ఆధారాలు లేని కేసులు, ఏదో ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టాలనే ఒక దుర్మార్గమైన కుట్ర ఇమిడి ఉన్న ఈ కేసుని దీన్ని ఇంకా తాత్సారం చేసి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఈ రోజు వరకు మొన్న సుప్రీంకోర్టు కూడా ఒకరికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నది. ఏమన్నది? ఒక్క పైసా కూడా ట్రాన్స్ఫర్ కానప్పుడు అసలు నిన్ను ఎందుకు అరెస్ట్ చేసినట్టు అని ఈడీకి మొట్టికాయ వేసింది. అవును, ఒక రూపాయి కూడా ట్రాన్స్ఫర్ ఒకరి దగ్గరికి ఒకరికి ఇప్పటికి కూడా ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఫలాని వాళ్ళకు పార్టీకి ట్రాన్స్ఫర్ అయిందని అంటున్నారు.
చెప్పలేరా వీళ్ళు? ఏ అకౌంట్ నుండి ఏ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి, లేదా హవాలా రూపంలో ట్రాన్స్ఫర్ అయినాయా, లేదా వ్యక్తిగతంగా తీసుకుపోయి ఇచ్చారా అనేది చెప్పలేనిది వాళ్ళని వీళ్ళని ఏమంటారు? వీళ్ళు ఖాళీ బీజేపీ పార్టీ వాళ్ళ జేబు సంస్థలాగా వాళ్ళు పెంచి పోషిస్తున్న ఈడీలు గాని, ఈ సిబిఐలు గాని, ఐటీ గాని వీళ్ళు ఒక బీజేపీ అనుబంధ సంఘాలలాగా పనిచేస్తున్నారు తప్ప ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎన్నికల టైంలో, ముఖ్యంగా ఇలాంటి టైంలో, ఎన్నికల టైంలో సమయం చూసి ప్రజల్ని తప్పుదో పెట్టియడానికి జరిగిన కుట్రగా కవితక్క గారు నేను కూడా మాట్లాడాను. అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా మేము ఉన్నాం. అంతకు ముందు కూడా అక్కతో కూర్చొని మాట్లాడితే అక్కడ జరిగింది ఏం లేదు. ఒక నిజంగా ఈమె బాధితురాలు లెటర్ రాసింది, నష్టపోయిన వ్యక్తిగా ఉన్నది. ఎక్కడ నుంచి తీసుకుంటే మీరు చెప్పాలి కదా. ఇప్పటికైనా 2 సంవత్సరాలు ఎంక్వైరీ చేసిండు. ఇప్పుడు ఆ బెయిల్ ఇస్తారట, మళ్ళీ ఏదో సాక్ష్యాలు తారుమారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు బయటనే ఉంది కదా. 2 సంవత్సరాలు మీరు కావాలని లేనిపోని కేసులన్నీ ఎక్కడే ఉంది, తొవ్వి గుట్టంగా ఏదో ఎక్కల్ని పట్టినట్టు మీరేదో చేశారు తప్ప ఏమైనా సాధించారైతే దీనివల్ల ఈ భారతదేశానికి ఏమైనా లాభం ఉన్నదా? ఈ ప్రజలకు ఏమైనా లాభం ఉన్నదా? ఎందుకు ఇలాంటి వాటికి ప్రజల మీద రుచుతున్నారు? ప్రజల యొక్క ఎమోషన్ మీద మీరు కత్తి పెడుతున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. అందుకని నేను ఇంతకు ముందు కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీని మీద ఈ ఎలక్షన్ కమిషన్ కూడా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఒక సమయంలో ఒక పెద్ద లీడర్ని, ఒక కేజ్రీవాల్ లాంటి ఒక ముఖ్యమంత్రి గారిని, ఒక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారి కూతురుగా, ముఖ్యమంత్రి గారి కూతురుగా వెలుగొందిన ఒక తెలంగాణ జాగృతి, భారత జాగృతిగా ఉన్న కవితక్క గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది కావాలని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి వీళ్ళు నాటుతున్న ఆటకం. దీనికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోవడం కాక దీని వల్ల వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాక ఆడన కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనో అక్కడ వ్యతిరేకిస్తారు, ఇక్కడ కవితక్క అరెస్ట్ అయితే మాత్రం ఎవరు మాట్లాడారు. అంటే ఇట్లా ద్వంద్వ వైఖరితోటి ఒకరిని ఒకరు వీళ్ళిద్దరు 2 కేంద్ర పార్టీలు కావాలని ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కాలని చూస్తున్నాయి. వాళ్ళు ఆ పార్టీలను సమాజ్ చేయాలని చూస్తున్నాయి. కాబట్టి వీళ్ళ దుర్మార్గాలు ఖచ్చితంగా బయటపడతాయి. ఇప్పటికైనా చెప్పాలి ఎవరి డబ్బులు ఎవరికి పోయినాయి, ఎక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, దీనివల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏంది, ఆ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంది, గవర్నమెంట్ కి వచ్చిన నష్టం ఏంది అనేది గింత దాటమా ఇన్ని రోజులు జరుగుతారా ఏదైనా ఎంక్వైరీ ఉంటే? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన కుట్ర. ఇప్పటికైనా వాళ్ళు ఆ కుట్రల్ని బంద్ చేసి ప్రజల సంక్షేమంపై, అభివృద్ధిపై మనసు పెట్టాలని బీజేపీ వారికి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరసయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్. నరసయ్య గౌడ్ గారు, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఒకవైపు మీరేమో అరవింద్ కేజ్రీవాల్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అని చూడకుండా అని చెప్పి ఒక పెద్ద ఎత్తున రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ కూడా భారీ బహిరంగ సభను నిర్వహించింది. కానీ తెలంగాణకు వచ్చేసరికి కవిత విషయంలో మాత్రం కాంగ్రెస్ భిన్నమైన స్టాండ్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు తాజాగా ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ, లేకపోతే కవిత కోర్టుకు లెటర్ రాసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందన ఏంటి? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు ఈరోజు ఉగాది జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ కోర్టు అంటే టెక్నికల్ గా కాకుండా మనం ఈ కేసు తీసుకున్నటువంటి టైంను కనుక మనం చూసినట్లయితే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే కేజ్రీవాల్ ఒక్కరిని అరెస్ట్ చేస్తే బాగుండదు కాబట్టి అంతకంటే ముందు కవిత గారిని ఇంకా మిగతా వాళ్ళను చాలా మందిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే కరెక్ట్ గా ఎన్నికల టైం వరకు కేజ్రీవాల్ ను, కేసీఆర్ ను దెబ్బ కొట్టాలన్న ఒక వ్యూహంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పొలిటికల్లీ మోటివేటెడ్ కేసే తప్ప నిజమే అయితే ఇన్ని రోజులు ఎందుకు కూరుకున్నారండి? ఎన్నికలప్పుడు ఎందుకు ఇది అరెస్టు జరుగుతూ ఉన్నాయి? ఎన్నికల ముందట ఇదంతా రాద్దాంతా ముందుకు చేస్తా ఉన్నారు. కారణం ఒకటే, ఇక్కడ కేసీఆర్ కు సీట్లు వస్తాయి అంటే బీజేపీకి రావాలంటే కేసీఆర్ ను తొక్కాలి, అక్కడ కేజ్రీవాల్ ను తొక్కాలి. ఎందుకంటే కేజ్రీవాల్ కు ఢిల్లీలో సీట్లు వచ్చే అవకాశం ఉంది, పంజాబ్ లో సీట్లు వచ్చే అవకాశం ఉంది, మిగతా కొన్ని చోట్ల సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేజ్రీవాల్ ను మూసేస్తే మనం అనుకున్న 370 400కో ఇంకో 4-5 పెరుగుతాయన్న ఒక దురాలోచనతోటి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే
వాస్తవంగా ఈ కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది, మరి ఎప్పుడు చేసేది ఉండే, ఇన్ని రోజులు ఏం చేసిండు, మరి ఎన్నికల ముందటనే ఈ అరెస్టులు ఎందుకు చూపిస్తా ఉన్నారు, ఎన్నికల ముందటనే ఈ తతంగం ఎందుకు జరుగుతా ఉంది? బ్లేమ్ గేమ్ చేయడం తప్పితే భారతీయ జనతా పార్టీ తన స్వతహాగా తన రక్తంలో ఉన్నటువంటి బ్లేమ్ గేమ్ను చేయడం తప్పితే ఇందులో వాస్తవాలు ఏమున్నాయి అనేది కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువ చర్చించలేం. కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇలా కేసు ఇక్కడ బెయిల్ మాత్రమే తిరస్కరించిండు. దానికే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓహో ఆహా ఆయన దొంగ ఆయన లంక అంటే, మరి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి హిమంత బిశ్వ శర్మ గాని, అజిత్ పవార్ గాని, ఇంకా తర్వాత ఏపీ నుండి సుజనా చౌదరి, సీఎం రమేష్ గారు గాని, లేకపోతే కేసు ఒక 10-12 కేసులు ఉన్నటువంటి జగన్ గాని, వీళ్ళందరి మీద జరిగినటువంటి విచారణలు ఈ స్పీడప్ కేవలం కవిత మీద, కేజ్రీవాల్ మీద ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కారణం ఒకటే, ఇక్కడ సౌత్ లో నుంచి కొన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదో ఒక మైలేజ్ రావాలంటే కవితను అరెస్ట్ చేయాలి. అక్కడ ఆల్రెడీ ఈయన రెండో స్టేట్ లో అధికారంలోకి ఉన్నాడు కాబట్టి ఈయన ప్రమాదకరంగా పరిణమించిండు. గుజరాత్ లో కూడా కన్సిడరబుల్ ఓట్లు తెచ్చుకున్నాడు కాబట్టి ఈయనను తొక్కేసేయాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఆలోచనలే తప్ప ఇప్పుడు కోర్టు తిరస్కరించింది వాస్తవం, దాన్ని కాదని లేని నిజం. కోర్టుకు సబ్మిట్ చేసే అంశాల మీద మాత్రమే కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే ఈడీ వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలను వీళ్ళు కౌంటర్ చేయలేకపోయి ఉండొచ్చు, వీళ్ళ దగ్గర సరి అయిన విధంగా దాన్ని తీసుకోలేకపోయి ఉంటే కూడా ఇలా బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతే తప్ప మొత్తం ఇక్కడికే అయిపోయింది, కేజ్రీవాల్ కథము నేరస్తుడే అని అనడానికి వీలు లేదు కదా. అట్లా అంటే దేశంలో చాలా మంది మీద కేసులు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ఎవరికైనా పార్షాలిటీ లేకుండా, మతపర తేడా లేకుండా అందరి మీద ఒకే రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి స్పీడప్ చేస్తే మా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి దురుద్దేశం లేదు, ఎలాంటి ఇది కూడా లేదు. మేము ఎందుకు ఖండించాల్సిన అవసరం ఉంటది? కానీ కొందరిని మాత్రమే అరెస్ట్ చేసి, కొందరి మీదనే స్పీడప్ చేసి, కొందరిని మాత్రం వాళ్ళ కేసులు ఇప్పటికీ కూడా ట్రయల్ కు కూడా రాకుండా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మీదనే మా అనుమానాలన్నీ. ఇలా భారతీయ జనతా పార్టీ ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఇదంతటికి కారణం ఏంటంటే మూడోసారి అధికారంలోకి రావాలని వాళ్ళు చెప్పి అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. మరి 400 ఎక్కడి నుంచి వస్తాయంటే ఎవరు చెప్పరు. నేను ఒకటే అడుగుతున్నాను, 130 నుంచి 135 సీట్లు సౌత్ లో ఉన్నాయి. సౌత్ లో ఈ 4-5 రాష్ట్రాలలో, ఈ కేంద్రపాలిత ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీకి వచ్చే సీట్లు ఎన్ని అంటే 28 నుంచి 30 సీట్లకు మించి రావు. ఇక వాళ్ళు ఏంది కేసులతోటి భయపెట్టి చంద్రబాబుకు వచ్చిన మాయే, జగన్ కు వచ్చిన మాయే, పవన్ కు వచ్చిన మాయే, లేకపోతే ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, భారతీయ జనతా పార్టీ కేవలం పొలిటికల్ మైలేజ్ కొరకే ఇలా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి లోపల పెట్టడం కానీ, లేకపోతే కవిత గారిని కానీ అని మేము భావిస్తా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ముందు ముందు కోర్టు ఏది డిసైడ్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి కదా. కానీ ఇప్పుడే దోషి అని మనం అనలేము. కేసు నడుస్తా ఉంది కాబట్టి కేజ్రీవాల్ ను మొత్తం దోషిగా చూపించే ఇదైతే ఉందో అది కేవలం పొలిటికల్లీ మోటివేటెడ్ అని మాత్రమే కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. రైట్. సునీతారెడ్డి గారు, ఇప్పుడు చెప్పండి, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తున్నది ఏంటంటే ఈ ఈడీ, సిబిఐ అనేటివి కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలుగా మారిపోయాయి. ఒక వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాటిని యూజ్ చేసుకుంటున్నారు, విపక్షాల నేతలను లొంగ తీసుకుంటున్నారు, అందులో భాగంగానే లిక్కర్ స్కాము అన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్గా మారారు. వాళ్ళ తండ్రి మాగుంట శ్రీనివాసరెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది ఏపీలో, టీడీపీ కూడా బీజేపీ కూటమిలో ఉంది. ఈ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్న ఒంగోలు నియోజకవర్గంలో ప్రధాని గారు ప్రచారం చేస్తారా లేదా అంటే ఏం చెప్తారు? ఒకటి చెప్పనా అండి, ఇప్పుడు ఏదైతే మన బీఆర్ఎస్ నాయకులు జేబు సంస్థలుగా మారిపోయినాయి అని ఒక కామెంట్ చేసిండ్రు. వాళ్ళలాగా మేము రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళందరినీ జేబు సంస్థలుగా మార్చుకొని ప్రతి ఒక్క నాయకునికి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ప్రైవేట్ జీవితాలలో కూడా తొంగి చూసి వాళ్ళు ఎక్కడ మనీ అంటే ఎలక్షన్లలో ఏ విధంగా వాళ్ళని మొత్తం నిర్బంధించి గెలవకుండా చేయాలి, ఎవరి ఫ్యామిలీలను ఏ విధంగా విడగొట్టింది మనం రోజు చూస్తూనే ఉన్నాము. వాళ్ళు జేబు సంస్థలుగా మార్చుకొని అవతల వాళ్ళని జేబు సంస్థలుగా మార్చుకుంటే మేము ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందర కవితని అరెస్ట్ చేసేవాళ్ళం కదా. ఇన్వెస్టిగేషన్ సంస్థలు మా చేతిలో ఉంటుంటే మేమెందుకు కవితని అరెస్ట్ చేయకుండా ఉండేవాళ్ళం? ఆ సంస్థలు మేము చెప్పినట్టు వినేదైతే
ఎందుకంటే దొంగ 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 అన్నట్టు దొంగతనం చేసే వాళ్ళకే దొంగ బుద్ధులు ఉంటాయి. వాళ్ళు జేబు సంస్థలుగా అన్ని సంస్థలను మార్చేసి అన్ని సంస్థలను నిర్వీర్యం చేసి అన్నిటిని స్కామ్ చేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు జేబు సంస్థలుగా మార్చిండ్రని చెప్తున్నారు. మేము ఇక దాని మీద ఇంకేం మాట్లాడతాం చెప్పండి. ఇంకొకటి మీ అమిత్ షా గారి మీద ఫోన్ ట్యాప్ మాట్లాడివ్వండి వస్తాను సార్, రామూర్తి గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. అక్కడ మీరు అంటే కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నది అని చెప్పి నిన్నటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు ఇలా నాలుక మాడుకోవచ్చు ఇంకో విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. అంటే ఒక నాలుకతోటి ఒక నాలుక అదే చెప్తున్నా నేను. మీరు క్రాస్ టాక్ చేయకండి ప్లీజ్. మీరు ఇంతసేపు మాట్లాడుతున్నాను రాసుకున్నాను. నేనేం చెప్తున్నాను సార్ అంటే ఇవాళ కేజ్రీవాల్ ని నిన్నటికి నిన్న ఎలక్షన్ల ముందర అరెస్ట్ చేయలేదు సార్. వాళ్ళు ఆడుతున్న డ్రామా ఇది. సెప్టెంబర్ నుంచి 9 సార్లు వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన నోటీస్ ఇస్తే నేను యోగాకు పోతున్నాను ఒకసారి, ధ్యానంలో కూర్చుంటున్నాను ఒకసారి, నా భార్యను హాస్పిటల్కి తీసుకుపోతున్నాను ఒకసారి, ఇలాంటి కుంటి చిల్లర సాకులు చెప్తూ కేసుని ఇక్కడ దాకా ఇన్ని నెలలు లాక్కొచ్చిండ్రు. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్లలో అయితే సానుభూతితోటి ఓట్లు కొట్టేయొచ్చు అని చెప్పి ఈ విధంగా ఈ ఎలక్షన్ల ముందర అరెస్ట్ చేసే విధంగా అతను కల్పించుకున్నాడు తప్ప ఇది ఇన్వెస్టిగేషన్ సంస్థలు చేసినవి కావు. నేనేదో ఇన్వెస్టిగేషన్ సంస్థలని సమర్థిస్తున్నానని కాదు, అక్కడ నేరం జరిగింది అని ఆ సంస్థలు నమ్ముతున్నాయి బలంగా. నమ్మినప్పుడు వాళ్ళకి ఇంకో మీరు మీ పేరు ఇగో ఈ విధంగా వచ్చింది, మీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశాము, 16 మందిని ఇవాళ జైల్లో ఉంచినాము, ఇవాళ మీ పేరు వచ్చింది కాబట్టి మీరు వచ్చి మీ పాత్ర ఎంతవరకు సమాధానం చెప్పమన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి వచ్చిన కేజ్రీవాల్ గారు నా మీద ఇంత అభాండం వేస్తున్నారు. పదండి నేను వస్తాను ఎందుకు చెప్పలేక 9 సార్లు దొంగలాగా ఎందుకు తప్పించుకొని పోయిండు? దాన్ని సమర్థిస్తున్న ఆ కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజల్లో నానుడి అయిపోయిన పార్టీ సమర్థిస్తుంది అంటే ఇవాళ కేజ్రీవాల్ గారు కానీ కవిత గారు కానీ ఈ స్కామ్ చేయలేదని వీళ్ళు సమర్థిస్తున్నారా నేను అడుగుతున్నా. నిన్నటి వరకు వాళ్ళు స్కాములు చేసిండ్రు, ఆమెను పట్టుబడలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే తప్పించేసిండ్రు అని ఇప్పటిదాకా చిలక పలుకులు వాళ్ళకి దొంగ మాటలు మాట్లాడి ఎలక్షన్లలో పోటీలలో గెలిచి ఈ రోజు వచ్చేసి ఈ టైంలో ఎందుకు అరెస్ట్ చేసి ఆ టైంలో ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఇవాళ 5 ఏళ్ల కింద పట్టుబడ్డ రేవంత్ రెడ్డి గారు ఇయాటి వరకు ఎందుకు అరెస్ట్ కాలేదు? ఈ డైరెక్ట్ పైసలతో పట్టుబడ్డ కేసు ఏమైంది? ఎందుకు ఈ రోజు వరకు ఆ కేసు ముందుకు రాలేదు? అది కూడా మీరు చెప్పాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ అన్నారు, FCIల స్కామ్ అన్నారు, కరెంటు స్కామ్ అన్నారు, ఇప్పుడు ఫోన్ టాపింగ్ స్కామ్ అన్నారు, అన్నిటికీ అటకెక్కిస్తుంది దగ్గర. కానీ ఎప్పుడైనా మీరేమన్నా ఈ ఎలక్షన్ల కోసం చేస్తుందనే మేము అనుకోవాలన్నా? ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ల దృష్టిలో మన దేశంలో ప్రతి 6 నెలలకు ఒక ఎలక్షన్ ఉంటుందండి. ఆ ఎలక్షన్ల ముందర అడ్డం పెట్టుకొని ఇది ఎలక్షన్ల కోసం చేసి అదే ఎలక్షన్ల కోసం 3 ఇయర్స్ నుంచి ఈ కేసు జరుగుతూనే ఉంది. దాంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. స్వయంగా వాళ్ళ డిప్యూటీ సీఎం గారు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇంకా మీరు సమర్థిస్తున్నారంటే మీరు కూడా భాగస్వాములని మేము అనుకోవాల్సి వస్తుంది. మీరు కూడా సీఎం గారు మేడం సింపుల్ లాజిక్ సునీతారెడ్డి గారు, ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ గారు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు 3 సంవత్సరాలుగా కేసు చేసినా కూడా ఒక్క ఆధారాన్ని మనీ ట్రాన్సాక్షన్కు సంబంధించి అప్రూవర్లు చెప్పిన విషయాన్ని చెప్తున్నారు తప్ప ఆధారాలు ప్రవేశపెట్టాలి కదా, ఈడీ అనేది ప్రవేశపెట్టలేకపోతా ఉంది. ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు డబ్బులో మేడం ఒక నిమిషం, డబ్బులలో ఇన్వాల్వ్ అయిన శరత్ చంద్రారెడ్డి బెయిల్ వచ్చి బయట ఉంటాడు, బీజేపీకి 50 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు ఇస్తాడు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఏకంగా ఎంపీ టికెట్ తెచ్చుకోగలుగుతారు, వాళ్ళంతా బెయిల్. నేనేమంటున్నా అది కోర్టు చెప్పాలి సార్. మీకు కోర్టుల మీద నమ్మకం ఉంటే ఈ కేసు కోర్టులో నడుస్తుంది. కోర్టు కరెక్టే మేడం. ఇప్పుడు మేడం సింపుల్ లాజిక్ నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం, వీళ్ళ లాయర్ అడిగినప్పుడు కోర్టు ఏం చెప్పింది? మా దగ్గర ఈడీ ఈ విధమైన సాక్ష్యాలు ఉన్నాయి, మీరు ప్రథమంగా ఇందులో పాల్గొన్నారు, మీరు నేరస్తులు అని చెప్పేసి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, మీరు ఇందులో భాగస్వాములు అని చెప్పి మేము నమ్ముతున్నాం, అందుకే మేము మీకు బెయిల్ ఇస్తలేమని కోర్టు చెప్పింది. మేము చెప్పట్లేదు కదా. మీరు కోర్టుకు సంబంధించి కోర్టు అంటే ఇప్పుడు పెట్టుకొని అడగండి.
ఇంకా యువతలకు వచ్చిన వాళ్ళు పోటీ చేస్తుంటే వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు, వాళ్ళని జైల్లో పెట్టినా కూడా ఇవాళ సీఎం గా కంటిన్యూ అవుతున్నాడు అంటే యువతలకు వచ్చిన వాళ్ళు రాజ్యాంగం వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీ ఇచ్చిందో వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళు ఎక్కడ నిలబడొద్దు అనే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అంటే వీళ్ళు కేసులున్నా ఏదైతే ఇప్పుడు మనకు ఓటు నోటు కేసులున్నా ఈ స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటు కేసులో ఉన్నాడు. మరి ఆయన నిలబడొద్దా, ఆయన సీఎం గా ఉండొద్దా అంటే మరి ఆయన కూడా రాజీనామా పెట్టాలి. మరి ఇవాళ అయితే 5-6 సంవత్సరాల కింద జరిగిన కేసు ఇంకా ఇప్పటి వరకు తేలలేదు. ఆయన కూడా కొద్ది రోజులు జైలుకు పోయి వచ్చిండు. మరి ప్రూవ్ అయిందా, ప్రూవ్ కాలేదా, అసలు చార్జ్ షీట్ వేసిందా ఏ లేదా, మరి ఆయన కూడా నిలబడొద్దు కదా. ఈ లెక్కన వీళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు ఉంది. మరి రాజ్యాంగం కల్పించిన హక్కులతో కొంతమంది పోటీ చేస్తున్నారు. దానికి బీజేపీకి ఏం సంబంధం? మీరు నేరాలు చేస్తున్నారు, పోతున్నారు. మీరు జేబు సంస్థలుగా మార్చుకున్నారు, మీరు మీ సంస్థలను మార్చుకున్నారు. కాబట్టి మీకు అది అలా కనిపిస్తుంది. ఇంకొకటి అన్నారు హేమంత్ బిశ్వ శర్మ గారి గురించి అన్నారు. హేమంత్ బిశ్వ శర్మ గారిని కేసుని కొట్టేసినాక రాహుల్ గాంధీ గారి దగ్గరికి నన్ను పార్టీలోకి మళ్ళీ తీసుకోండి, నేను మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతాను అంటే ఆయన కుక్క పిల్లలతో నక్క పిల్లలతో మాట్లాడుకుంటూ ఈయనను కేర్ చేయకుంటే ఆయన బీజేపీలోకి వచ్చి జాయిన్ అయ్యిండు. సుజనా చౌదరి గారు మొన్న ఫారిన్ పోదామంటే ఆయనకు లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. ఫారిన్ పోవడానికి నువ్వు అర్హుడివి కావు, నీకు లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళొద్దంటే నోరు మూసుకొని కూర్చున్నాడు. ఎవరి కేసులు కొట్టివేయబడలేదు, ఎవరి కేసుల్లో మేము క్లీన్ చిట్ ఇవ్వలేదు. మేము ఇప్పటి వరకు మాకు జాయిన్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి మేము క్లీన్ చిట్ ఇవ్వలేదు. అజిత్ పవార్ కి ఇచ్చారు, ప్రఫుల్ పటేల్ కి ఇచ్చారు, అజిత్ పవార్ కి ఇచ్చారు, ప్రఫుల్ పటేల్ కి ఇచ్చారు. వినండి, ఇన్వెస్టిగేషన్ సంస్థలు వారు నమ్మిన దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. లాస్ట్ కు మా అమిత్ షా గారు కూడా కోర్టు మెట్లు ఎక్కిండ్రు. అమిత్ షా గారు కూడా ఇన్వెస్టిగేషన్ సంస్థలకు వీళ్ళలాగా కాంగ్రెస్ వాళ్ళలాగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని జైల్లో పెట్టడం, నచ్చని వాళ్ళని జాయిన్ చేసుకోవడం ఇవన్నీ మేము చేస్తలేమండి. ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర ఎందుకు జాయిన్ అవుతారండి? రంజిత్ రెడ్డి మీద ఏం మాట్లాడిందండి వీళ్ళు? ఈయన ఒక దానా స్కామ్ చేసిండు, ఈయన మొక్కజొన్నల స్కామ్ చేసిండు అని చెప్పి పత్రాలు చూపించిండు. ఇన్ని స్కాములు చేసిండు అన్న రంజిత్ రెడ్డి గారు ఏడున్నాడు? ఈ పార్టీ అభ్యర్థిగా ఎట్లున్నాడు? మరి అందరినీ స్కామ్ కాంగ్రెసే కదా, స్కాములకు నిలయం పుట్టినిల్లే కాంగ్రెస్ కదా. ఈ రంజిత్ రెడ్డి ఇలా ఏడున్నాడు చెప్పండి. సిబిఐ మీద నమ్మకం లేదు వీళ్ళకి, మొన్నటి వరకు నమ్మకం ఉంది, ఈ రోజు నమ్మకం లేదు. మరి ఏం మారిందో తెలియదు. రామూర్తి గారు, అంటే ఇప్పుడు సునీతారెడ్డి గారు చెప్పేది అంటే జైల్లో ఉన్నంత మాత్రాన, కోర్టు మెట్లు ఎక్కినంత మాత్రాన వాళ్ళు దోషులు కాదు. గతంలో అమిత్ షా కూడా విచారణ ఎదుర్కొన్నాడు, ఈ రోజు కవిత ఎదుర్కొంటా ఉంది. అనవసరంగా దీనికి మీరు రాజకీయాలు పులిమి ఒక విక్టిమ్ కార్డు ఎందుకు వాడుతున్నారు అనేది మీరు ఒకటి ఒప్పుకున్నారు. ఏదో సాక్షిగా ఫస్ట్ ఏమైందండి, సాక్షిగా ఆమెను పిలిచారు, 2 సార్లు పిలిచారు, మొత్తం విషయాలు మొత్తం అడిగారు, 2 సార్లు అడిగారు, అన్ని విషయాలు సమాధానం చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు నువ్వు ఈ విషయాలు చెప్పడం లేదు అని మళ్ళీ ప్రజలకు చెప్పాలి కదా. మళ్ళీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ అడిగితే మళ్ళీ సంస్థల్ని వ్యవస్థల్ని వాళ్ళ దగ్గర ఉన్నారు అంటే మీరు మీ దగ్గర ద్వంద్వ వైఖరి ఉన్నది. మీ ఈడీ సంస్థలు మీరు వాళ్ళు ఎవరు చెప్తారంటే బీజేపీ దగ్గర 50 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తే మాత్రం కేసు ఉండదు. ఆయన పార్టీలో జాయిన్ అయితే, బీజేపీలో జాయిన్ అయితే మాత్రం ఆయన మీద కేసు ఉండదు. కాబట్టి వీళ్ళు సంస్థలు అందుకే మొత్తం సంస్థల్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి కులాల మతాల పేరుతోటి అమాయక హిందూ ప్రజల్ని కాల్చుగా తింటున్నారు ఈ బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళకు అభివృద్ధి సంక్షేమం మీద లేదు, వాళ్ళకి ఏమైనా కులాల మీద మతాల మీద స్విచ్ పెట్టి ఓట్లు బంధించి ఇట్లాంటి గొప్ప నాయకులుగా ఉన్న ఒక మంచి కేజ్రీవాల్ గారిని, ఒక ఉద్యమ పార్టీ నాయకుని అభాస్పాన్ చేయాలనే ఒక దుర్బుద్ధి తప్ప వీళ్ళకు అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క కావాల్సిన ఏది కావాలో అది చెయ్యరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నేను అంటున్నాం, మీరు ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు ఈ కేసులో ఇంత అమౌంట్ తీసుకున్నది, ఇంత లాభపడ్డది, లేదు కేజ్రీవాల్ గారు ఇంత తీసుకున్నాడు, ఇంత లాభపడ్డాడు అని ఇప్పటి వరకు ఇది ఎందుకు చెప్పలేకపోతుంది? అంటే వాళ్ళ దగ్గర సమాజం పెట్టే కదా, కావాలని తాత్సారం చేసి కొన్ని రోజులు
జైల్లో పెట్టించి తర్వాత సారీ అండి లెంపకాయలు పుచ్చుకుంటే ఎట్లా? మీకు అలవాటే కాబట్టి కదా ఇది ఫోన్ జరుగుతుంది. ట్యాపింగ్ చేసి మరి ఒక్క నిమిషం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రైట్, ఒక్క నిమిషం. మరి ట్యాపింగ్ చేసి తెలుసుకోండి ఎందుకు చెప్తున్నారు. ఈ దేశానికి మంచిది కాదంటున్నాం. ఒక కక్షపూరితమైన వాతావరణాన్ని కలిగించడం, కావాలని ప్రజల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టే విధానం మంచిది కాదు ఈ దేశానికి. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి, మూడోసారిగా 30 సార్లుగా, కానీ ప్రజల నుండి మీరు యొక్క మంచితనాన్ని కోల్పోతున్నారు. మీ యొక్క దుర్బుద్ధి బయటపడుతున్నది. ఒక్కొక్కటి మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మీకు ఇక మీ పని అయిపోయింది మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ మూడోసారి దేశ ప్రజలు మీకు కరుగాల్చి ఓత పెట్టే రోజు దగ్గరకు వచ్చినాయి. కాబట్టి మేము ఉద్యమ పార్టీ, మా మీద ఎవరు ఏమి ఆరోపణలు చేసినా, ఎవరెన్ని అసత్యాలు పలికినా మేము కవితక్క కడిగిన ముత్యం లాగా బయటికి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న నోర్లని మూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. అంటే బొమ్మరామూర్తి గారు ప్రధానంగా బీజేపీ అనేది ఏంటంటే కవిత గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరై ఉంటే ఇంత చిక్కు ఉండేది కాదు కదా. పదే పదే విచారణను అవాయిడ్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈడీ కవిత గారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. రెండు సార్లు అరెస్ట్ అయింది. ఫస్ట్ ఏమన్నారు? కాదు 11 ఫోన్లు కాదు దొంగలు సార్. చేసిందన్నారు. ఫస్ట్ 11 ఫోన్లని కాదు సార్. చూపెట్టింది. వాళ్ళ 11 ఫోన్లని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈమె దాన్ని ఫార్వర్డ్ చేసినారంట. పాత్రధారి అంటే చేయడం వీళ్ళ వల్ల దగ్గర సరైన చేసిండు. సమాచారం లేదు. నగేష్ గారు. ఒక్క నిమిషం, సునీతారెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇది రాజకీయ విధానంతో ముడిపడి ఉన్నట్టు ప్రజలకు అర్థం కావడం లేదా? మీకు నిజంగా మిత్రుడు నర్సేగౌడ్ అన్నట్టు ఎందుకు ఈ సమయంలోనే మీకు 2 సంవత్సరాలు ఎందుకు గడిపాల్సి వచ్చింది? మీరు సాధించిన ఎంక్వైరీ ఏమైంది? అసలు ఏం సాధించారు మీరు? ఏం ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది ఎక్కడైనా ఉన్నదా? ఒక లీగల్ గా కానీ లేదా మామూలుగా ఏం చదువుకోవడం తెలుస్తుంది కదా, అయ్యా ఏం చేసిండు? నిజంగా కుంభకోణం జరిగింది. ఎంత జరిగింది? దీనివల్ల ఈ దేశానికి ఎంత ప్రమాదం, లేదా ఆ రాష్ట్రానికి ఎంత నష్టం, ఆ ప్రజలకు ఎంత నష్టం? ఇంకో వీళ్ళ వల్ల వీళ్ళు ఇంత నష్టపోయారు, ఇంకో వీళ్ళు ఇంత లాభపడ్డారు. అది కదా మనీ లాండరింగ్ అంటే. మరి అది ఏమన్నా జరిగిందా? ఎక్కడన్నా జరిగినట్టున్నదా? కాబట్టి ఇదంతా ఓపస్ వ్యవహారం. వీళ్ళన్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, పార్టీలను ఇబ్బంది పెట్టడం. వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళకి కట్ట కప్పుకుంటే మాత్రం సుజనా చౌదరి గాని మంచిగా హాయిగా ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. వాళ్ళ పార్టీలో చేస్తే చాలు. పాపం మా కవితక్క గారిని బతిమలాడి పార్టీలకు రమ్మంటే రాలేదు కాబట్టి జాయిన్ చేసుకుంటారా అండి? వాళ్ళ తండ్రే పట్టించుకుంటలేడు. మా పార్టీలో ఆమె వస్తామని కాలు పట్టుకున్నారు. ఆమె తండ్రి ఏమని పట్టించుకుంటలేడు. మాకెందుకండి ఆమె మీద గెలిచిందే చేశారు. తప్పు లేకుంటే కేసు అయిపోకముందే ఎట్లా పేరు వచ్చింది? ఒక ఆయన అన్నారు, ఆయన సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్ గా, ₹1 ట్రాన్సాక్షన్ జరగకుండా ఎట్లా మిమ్మల్ని అరెస్ట్ చేశారని అన్నారు. దానికి ఏమైనా సమాధానం చెప్పిందా? లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకులని ఇబ్బంది పెట్టాలని మోడీ సర్కారు దుర్మార్గంగా. కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రజలు కన్ను తెరవాలి. ఇలాంటి దుర్మార్గ పార్టీలని, ఇలాంటి మత మీద కొట్ట పార్టీలని బంధు పెట్టాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఒక ఉద్యమకారులుగా పిలుపునిస్తున్నారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిట్టా నరసింహగౌడ్ గారు ఉన్నారు. మిట్టా నరసింహగౌడ్ గారు, ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే పదే 2014 నుంచి ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణనే మరోసారి ఆరోపణ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అనేది పెద్ద స్కామ్లతో కూడుకున్న పార్టీ, వాళ్ళు కూడా బీజేపీని నిందించడం ఏంటి అన్నట్టుగా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏంటి సార్ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది కోర్టులు, విచారణ సంస్థలు తేలుస్తాయి, కానీ కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇవ్వటం ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీకి క్లీన్ చిట్ ఏమి ఇస్తలేదు. మేము అనేది ఏంటంటే సూటిగా అడిగేది, ఇప్పుడు కోర్టులో జరుగుతున్న ప్రాసెస్ ను మేము క్వశ్చన్ చేస్తలేం. కోర్టులో వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గౌరవిస్తాం, కోర్టును గౌరవిస్తాం. కానీ నేను అడిగేది ఏంటంటే వీళ్ళు ఈ టైం ఎన్నికల టైం చూసుకొని అరెస్ట్ చేయడము ఒకటి. రెండో కీలకమైన విషయం ఇది, దీని వెనకాల ఉన్న విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 2 టర్మ్స్ అధికారంలో ఉంది. 2 టర్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఏమి చేయలేదు ప్రజలకు. కేవలం ధరలు పెంచడం తప్పితే, ఎమోషన్స్ మీద డ్రామాలు ఆడడం తప్పితే
ఇవాళ ఈ అసలు విషయం చర్చకు రాకుండా కేవలం ఇవి ఒకటి సృష్టించారు. లిక్కర్ స్కామ్ అని ఒకటి, ఇంకో స్కామ్ అని, ఆయన అటని ఈయన ఇటని, ఇట్లాంటి అబద్ధాలు ఎమోషన్స్ క్రియేట్ చేసుకుంటా మతం కార్డు మీద వీళ్ళు గెలవాలని చూస్తున్నారు. దీనికి బేస్ ఇదే. దీనికి ఇది చెప్తే జనము అంటే ఆకలింపు చేసుకోరు. కాబట్టి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినాము, కవితను అరెస్ట్ చేసినాము, ఇంకా ఎవరైనా ఇష్టం లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసినాం అన్న దాని మీద ఈ పేపర్లను, టీవీలను ఉపయోగించుకొని చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే. నేను ఒక్కటే అంటున్నా, నిజంగా ఈడీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ సవ్యంగా పరిపాలిస్తుందని అంటే, ఒక 2 రోజుల క్రింద అనుకుంటా సుప్రీంకోర్టు మొట్టికాయలేసి ఒక ఆయన ఎందుకు పెట్టిరయ్యా జైల్లో అంటే సమాధానం లేదు. ఇప్పుడు ఒక ఆయనను అరెస్ట్ చేసి ఇన్ని రోజులుగా జైల్లో పెడితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండకూడదు అంటున్నాను నేను. సమాధానం లేదు అంటే కక్షపూరితంగా చేస్తున్నట్టే కదా. రెండో కీలకమైన విషయం మీరు మాట్లాడుతూ మీ నోటి నుంచి కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, వీళ్ళ దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది ఇప్పుడు తయారు చేసుకుంటా ఉన్నారు. ఆయనే చెప్పిండు, ఈయన అప్రూవల్ గా మారిండు, అప్రూవల్ గా మారితే నీకు సీట్ ఇస్తా, లేకపోతే నువ్వు 50 కోట్లు ఇస్తే నీకు వదిలేదు. ఇక మరి ఎట్లా అనుకోవాల్సి వస్తుంది. ఈ రోజు ఎలక్టోరల్ బాండ్స్ విషయాలు బయటికి వస్తే దీని మీద ఎందుకు జరుగుతలేదు, సుమోటగా ఎందుకు తీసుకోవడం లేదు? ఎన్ని వేల కోట్ల, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వచ్చినాయి. ఒక్కొక్క సంస్థ దాని లాభమేమో 100 కోట్లు ఉండదు, అదేమో 1000 కోట్లు వీళ్ళకి ఇస్తుందా, 500-600 కోట్లు ఇస్తుందా? అంటే వీళ్ళు భయపెట్టి వీళ్ళు ఒక లీగల్ మార్గాన్ని కనిపెడతారు. ఈ భారతీయ జనతా పార్టీ నేర్చుకున్నది ఏంటంటే, ఒక లీగల్ గా ఏ రకంగా తప్పించుకోవాలి. 8 రాష్ట్రాలు 9 రాష్ట్రాలను ప్రభుత్వాలను కూలగొట్టిరు. దానికి ఒకటి తెలుసుకున్నారు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళను వీళ్ళ పోడులోకి తీసుకోవాలి, వాళ్ళను రాజీనామా చేయించాలి, వీళ్ళను పడగొట్టాలి. ఇదొకటి నేర్చుకున్నారన్నమాట. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు మిత్రురాలు సునీతారెడ్డి గారు మాట్లాడినట్టు సచ్చీలురేం కాదు, స్వాతిముత్యమేం కాదు. వీళ్ళు కేవలం ఈడీ, సిబిఐ వీళ్ళను ఉపయోగించుకునే పరిపాలన చేస్తా ఉన్నారు తప్పితే. నేను ఒకటే అడుగుతున్నా, మతం పేరు చెప్పకుండా, శ్రీరాముని పేరు చెప్పకుండా, వీళ్ళు అన్నటువంటి డొల్ల అభివృద్ధి పేరు మీద కనుక ఓట్లు అడగమనండి, 100 సీట్లు కూడా రావు వీళ్ళకు. కేవలం శ్రీరాముని పేరు చెప్పుకొని, శ్రీరాముని అక్షింతలు అమ్ముకొని, హిందువులను బ్లాక్ మెయిల్ చేస్తూ 80% ఉన్న హిందువుల ఓట్లలో 40% వస్తే మేము గెలుస్తాము కదన్న ఒక ఆశతోటి వీళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరినీ సమయానుకూలంగా అరెస్టు చేసి కోర్టులలో కేసులు వేసి, తరువాత కోర్టు మొట్టికాయలు వేస్తే అయ్యో మాకు తెలియక అరెస్ట్ చేసినామని ఒక ఆయన రిలీజ్ చేసినట్టే ఉన్నది తప్పితే సునీత గారు చెప్పిందంతా అబద్ధమే. నేను ఒకటే మాట సునీత గారికి నేను సవాల్ చేస్తున్నా, రాముని పేరు చెప్పకుండా, రాముని అక్షంతలు పంచకుండా, మతం పేరు చెప్పకుండా మీరు 10 సంవత్సరాలలో ప్రజలకు ఏం చేసిరో చెప్పి ఓట్లు తెచ్చుకొని ఓకే సార్, కనుక్కుందాం. అన్ని రేట్లు పెంచి ప్రజలను ఉంచేది వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏమైనా ఎమోషన్ డ్రామాల మీద మాత్రమే వీళ్ళు తెచ్చుకోవడానికి అంత ఆట ఆడుతున్నారు తప్పితే, వాళ్ళు కోర్టులో బెయిల్ ఇవ్వకపోయినంత మాత్రాన, అరెస్ట్ అయినంత మాత్రాన వీళ్ళని మొత్తం శిక్ష అంటే నిందితులుగా మనం మొత్తం చూడొద్దు. ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి కానివ్వండి, చూద్దాం. మేము ఎవరికి క్లీన్ చిట్ ఇస్తలేము. సునీతారెడ్డి గారు, అంటే నిజంగా ఈ స్కామ్ల విషయం కానీ నిజాలను నిగ్గుదేల్చేలా ఈ దర్యాప్తు సంస్థలు పనిచేయకుండా విపక్ష నేతల వ్యక్తిత్వాన్ని తోడేసేలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో పేమాఖండు అంతకుముందు బీజేపీలో లేడు, అప్పుడు కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు. ఇప్పుడు బీజేపీలో చేరాడు, అక్కడ అరుణాచల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రఫుల్ పటేలు, దాని తర్వాత అజిత్ పవారు, ఏక్నాథ్ షిండే, వీళ్ళ మీద ఈడీ కేసులు. ఎలాంటి పురోగతి లేదు ఆ ఈడీ కేసుల్లో. ఎందుకు జరుగుతోంది? నిజంగా కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్స్ లేనిది ఆ కేసులు నిలిచిపోయాయి అని చెప్పి మనం భావించాలా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో సుప్రీంకోర్టే ఏమి అన్నది, సిబిఐ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఏమంటారు పంజరంలో చిలుక అని చెప్పింది. వాళ్ళు వాడినట్టుగా అందరు వాడతారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళ పార్టీల నాయకులని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిరు, వినని వాళ్ళందరినీ. లైక్ మనకు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారిని 18 నెలలు వాళ్ళు చెప్తే వినలేదని పెట్టిండ్రు కదండి. కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయలేదు, 18 నెలలు పెట్టిండ్రు. ఇవాళ దొరికిపోయినారు, దొంగల్లాగా ఉన్నారు, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత గారు ఫస్ట్ సాక్షిగా ఉన్నారు, తర్వాత
ఆమె పేరు చాలా మంది చెప్పిండ్రు, 16 మంది అరెస్ట్ అయ్యి అందులో ఉన్నారు, ఈమెనే మెయిన్ అని చెప్తున్నారు అని చెప్పేసి ఈ రోజు ఈమె కూడా పాత్రధారి అని అరెస్ట్ చేసిండ్రు వాళ్ళు. అదే బీజేపీ అరెస్ట్ చేసిండ్రు అని అరెస్ట్ చేసినట్టు చెప్తారండి. బీజేపీ వాళ్ళు మేము మా ప్రమేయం ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేసి మేము లబ్ధి పొందే వాళ్ళం కదా. ఇవన్నీ నాటకాలు ఎందుకు మాకు? మేము ఇలా ఓడిపోయినామంటే మీరు ఈ ట్యాగ్ లైన్ అడ్డం పెట్టుకోనే కదా మీరు మాట్లాడినరు. ఎలక్షన్ల ముందర అందరు బదనం చేసిండ్రు. అప్పుడే మేము ఆ రోజు మా చేతిలో ఇన్వెస్టిగేషన్ సమస్యలు ఉంటే మేము ఆ రోజు అరెస్ట్ చేసేటోళ్ళం కదా. ఇవాళ ఎందుకు ఇవన్నీ చేస్తాం? మీరు ఏదో హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము ఈ మతతత్వాన్ని అడ్డం పెట్టుకొని అని మాట్లాడుతున్నారు బ్రదర్. నేను ఒకటి అడుగుతున్నా, మీలాగా మీ ఎంపీ గారు గెలవంగానే పాకిస్తాన్ జిందాబాద్ అన్నమా అండి? ఇది రామ జన్మభూమి, రాముడు, ఇది ఈ దేశము, రామ భక్తులు అందరూ ఉన్నారు. మేము రాముని అడ్డం పెట్టుకున్నాం, మేము పాకిస్తాన్ పేరు అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ మతతత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము పరిపాలన చేయట్లేదు. ఇంకొకటండి, రాముని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారంటే మా మేనిఫెస్టోలో పెట్టుకున్నామండి, మేము రాముని గుడి కడతాము, రామాలయము నిర్మిస్తాము అని చెప్పి మేము 30 ఏళ్ళుగా మేము మేనిఫెస్టోలు పెట్టుకొని ఇలా సాధించుకున్నాము. రాముని భక్తులుగా మారిపోయినాము. 80% ఉన్న మన హిందువులకు దేశం బాగుపడుతుందా? ఒక నిమిషం రామూర్తి గారు ప్లీజ్. రైట్ రామూర్తి గారు కౌంటర్ చేద్దాం. రామూర్తి గారు ఒక నిమిషం. రామూర్తి గారు ఒక నిమిషం. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. రామూర్తి గారు ఒక నిమిషం. ఒక నిమిషం సార్ ప్లీజ్ నిద్రాగండి. నరసేగౌడ్ గారు, రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోసుకున్న పందికొక్కులు వీళ్ళు. ఇవాళ రాష్ట్రాన్ని ఎన్ని రకాల కాళేశ్వరం పేరు చెప్పి నిధులు దోసుకున్నారు, కరెంటు పేరు చెప్పి నిధులు దోసుకున్నారు, ధరణి పేరు చెప్పి నిధులు దోసుకున్నారు, భూములు దోసుకున్నారు, త్రిబుల్ 1 జీవో తీసుకొచ్చి మా రంగారెడ్డి జిల్లాలో మొత్తం దోసుకున్నారు. భూములన్నీ అన్యక్రాంతం చేసి భూములన్నీ దోసుకున్నారు. ఇవాళ కనీసం ఆడవాళ్ళని కూడా విడిచిపెట్టకుండా, ఫ్యామిలీస్ ని కూడా విడిచిపెట్టకుండా, ప్రతిపక్షాలను విడిచిపెట్టకుండా మొనోపలిగా ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మొత్తం స్కామ్ల మయం చేసి ఇవాళ ప్రతి ఒక్క బిడ్డకు 2 లక్షల రూపాయలు అప్పును ఎత్తున పెట్టి ఇవాళ మేము సునీతారెడ్డి గారు రాష్ట్రాన్ని దోసుకొని మాది ఉద్యమ పార్టీ, ఆడ ఉద్యమ పార్టీ అని ఆయనను మూచిరు, ఈయనను మూచిరు అంటే మీరు చేసిన దొంగతనాలు బయటపడుతున్నాయి. అలా మీరు చేసిన కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు మరి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు రామ మందిరము బీజేపీ మేనిఫెస్టోలో ఉంది, నిర్మించారు, సుప్రీంకోర్టు ప్రజలు వెల్కమ్ చేసిండ్రు సార్. మేము మేనిఫెస్టోలో చేస్తే ప్రజలు వెల్కమ్ చేసిండ్రు. పూర్తి చేయండి. కానీ బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పింఛన్లు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. నల్లధనం తీసుకురాలేదు. ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించలేదు. దాంతోపాటు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. వీటి మీద చర్చ జరగకుండా బీజేపీ పదే అయితే గుడి లేకపోతే ఈడీ, ఈ రెండింటినే ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటుంది అనేది జస్ట్ విపక్షాల ఆరోపణ. సార్ 2 కోట్ల ఉద్యోగాల ఉపాధి కల్పన చేస్తామన్నా, ఉద్యోగాలు ఇస్తామనలేదు. 15 మీరు వినండి. ఇక మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇంకా 6 గ్యారెంటీల సంగతి ఇవాటి వరకు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ మేడం? 3 నెలల ముచ్చటే కదా, 3 నెలల కథే కదా కాంగ్రెస్. 10 ఏళ్ల కథ చెప్పండి ఫస్ట్. 10 లక్షల వినండి సార్, 10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగ కల్పనలో స్టార్ట్అప్ ఇండియాలో ముద్రా లోన్స్ లో ఇవన్నిటిలో ఉద్యోగ కల్పన చేసి యువతకు చేయూతనిచ్చినాం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వెనుక ప్రతి ఒక్కరు ఉన్నారు. మన పిల్లలందరూ ఇవాళ యూత్ అంతా 40% ఉన్న పిల్లలందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీ వెనుక ఉన్నారు. మోడీ గారే ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నారు. రెండోది ఏంటని చెప్పిన, ప్రపంచ వ్యాప్తంగా మనకు కరోనా వచ్చినప్పుడు పెద్ద దేశాలే గజ వణికిపోయినాయి, వాళ్ళ పిల్లల్ని బతికించుకోలేక, వాళ్ళ ప్రజల్ని బతికించుకోలేక. అలాంటిది ప్రపంచంలో నెంబర్ 1 జనాభా ఉన్న మన దేశాన్ని ఏ విధంగా కాపాడినరు, ఇతర దేశాలకు ఏ విధంగా చేయూతనిచ్చిండ్రు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మనకు యుద్ధాలు జరిగిన చోట కూడా ఈ రోజు భారత ప్రధానమంత్రి గారు పోయి చెప్పి మన పిల్లల్ని కాకుండా మన పక్క దేశాల పిల్లల్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈ దేశానికి కావాల్సిన నాయకుడు ఎవరో మీరు ఇవాళ మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు. మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పమనండి. ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ పంచాయతీ కాదు కదా మేడం ఇది.
దేశానికి కాదండి. సంబంధించిన అంశాలకు సంబంధించి నేను చర్చ చెప్తున్నా, రావాలని కదా ఇప్పుడు రాహుల్ గాంధీ దేశానికి ఈ రోజు భద్రత, బలము, అభివృద్ధి ఏదైనా కావాలంటే మోడీ గారు కావాలని ఇయ్యాల రైట్ ప్రజలు ఓకే ప్లీజ్ నమ్ముతున్నారు. రైట్ ఓకే రైట్ రామూర్తి గారు కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా ఒక్క నిమిషం మా వల్లనే సునీత గారు ఒక్క నిమిషం సునీత గారు ఒక రైట్ ఓకే రామూర్తి గారు ప్లీజ్ మోడీ కావాలని ఎవరు అంటున్నారు? పదేళ్ళు సార్, పదేళ్ళ రైట్ పరిపాలన ఒక్క నిమిషం ఒక్క సునీత రెడ్డి గారు ఆగండి మేడం ఒక్క నిమిషం అనట్లేదు ఇప్పుడు. సునీతారెడ్డి గారు పాపం తెలిసి తెలియక చాలా ఒక్క విషయాలు ఒక్క ఉత్తగానే స్కామ్ మాట్లాడుతున్నారు. ఆమెకేం ఒక్క తెలియదు స్కామ్ పాపం, చెప్పండి, ఒక్క ఆమెకేం స్కామ్ తెలియదు. చెప్పండి. ఈ బీజేపీ నాయకులు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక అమాయక హిందూ యువతని ఒక గూండాలాగా ఒక రౌడీలాగా తయారు చేసి అసలు వాళ్ళకి కావలసిన ఉపాధిని కల్పించకుండా, వాళ్ళకి కావలసిన కంపెనీలు కల్పించకుండా, వాళ్ళకు కావలసిన విద్యను కల్పించకుండా, వాళ్ళకు కావలసిన ఉద్యోగాలు నిర్మించకుండా ఒక దుర్మార్గంగా ప్రవర్తించి కాలం గడుపుతూ వస్తున్నది. వాళ్ళ యొక్క మంచితనాన్ని వీళ్ళు ఆసరా చేసుకొని వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, వాళ్ళకున్న మతపరమైన అభిమానాన్ని వీళ్ళు కావాలని దాన్ని ఒక వేరే రకంగా వాళ్ళని చిత్రీకరిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ వస్తున్నది. నేనేం అడుగుతున్నా, ఇప్పటి వరకు దేశంలో ఉన్న నీటిని సరిగా వినియోగించలేని పరిస్థితి, ఇప్పటి వరకు దేశంలో ఉన్న కరెంటుని సరిగా వినియోగించుకోలేని పరిస్థితి, ఇప్పటి కూడా దేశంలో కనీసం ఒక టెక్నాలజీ ఈ ప్రపంచంలో నెంబర్ స్థానం ఉన్నదని చెప్తే దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం, ఈ దేశం లేకపోవడం, దీనికి కారణం మోడీ గారు కదా. ఈయన ఎప్పుడు కూడా ఈ సంస్థల్ని డెవలప్ చేద్దాం, ఈ కంపెనీల్ని డెవలప్ చేద్దాం, ఈ ప్రజల పేదరికాన్ని డెవలప్ చేద్దాం, రద్దు చేద్దాం, పేదల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొద్దాం. వీళ్ళకి ఎప్పుడు ఉన్నతమైన నాయకుల మీద అదాని అంబానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళను ఆదుకోవడం తప్ప సామాన్య ప్రజలకు వీళ్ళు చేసింది ఏంటి? వీటి వల్ల ఇప్పుడు ఇదే లిక్కర్ కేసు ఉన్నది. ఈ లిక్కర్ కేసు వల్ల ఈ దేశ ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంటి? లేదా ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏమన్నా అవసరమైంది? వీటి మీద వీళ్ళని ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి వీళ్ళు ఓట్లు పొందాలని ఒక దుర్బుద్ధి తప్ప ఇంకా ఏమైనా కనబడుతుందా ఈ కేసులో? వీళ్ళకు దమ్ము లేక, ధైర్యం లేక, ఏం జరిగిందో చెప్పలేక ప్రజల్ని వెంటాడి పీడిస్తున్నారు. ప్రజల మనసుతో వీళ్ళు గేమ్లు ఆడుతున్నారు, మతాలతో కొట్లాడుతున్నారు, ప్రజల్ని విడదీస్తున్నారు, మతాలుగా కులాలుగా విడదీసి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీకి నిజంగా కూకటి వేలతోటి పెకిలించాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉన్నది. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, అప్పుడే పేదరికం నుండి బయటికి పడుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు కల్లిబొల్లి మాటలే. మీకు దమ్ముంటే ఇప్పటి వరకు యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఏ యువత కోటీశ్వరుడు అయిండు, ఏ ఫ్యామిలీ పేదరికం నుంచి 2020 లేదు. కావాలంటే చర్చకి రాండి, అభివృద్ధికి రాండి. ఇక్కడ ఒక దారి లేని పరిస్థితిలో ఉన్న తెలంగాణ ఈ రోజు గల్ల పట్టుకొని నిలబడే శక్తివంతమైన తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? కాబట్టి దీనికి అభివృద్ధికి అంటే కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నానా? నేను అర్థం అబద్ధాలు చెప్తున్నానా? సంవత్సరాలు అదే మీరు ఉద్యోగాలు ఇస్తున్నా కూడా అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణ మీరు దోచుకున్న వాళ్ళు ఒక్క నిమిషం సునీత రెడ్డి ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం సార్ టైం మించిపోతుంది. ఒక్క నిమిషం నరసింహగౌడ్ గారు ప్లీజ్. అదే మీరు బాగా డెవలప్ చేస్తే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా? రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ మీరు జరగండి. నరసింహగౌడ్ గారు ఏంటి మహేష్ గారు నేను ఏమంటున్నా, కేసు కోర్టులో నడుస్తుంది, దాని రిజల్ట్ వస్తుంది, దాన్ని అందరు యాక్సెప్ట్ చేయాలి. అయితే సునీతారెడ్డి గారు చెప్పినట్టు మేము వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలని నేను చెప్తున్నా కదా. నేను 40 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉండి మొన్న నేను ఈ కాంగ్రెస్ లోకి వచ్చాను. నాకు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు. కేవలం హిందుత్వ కార్డు తప్ప ఇంకో కార్డు ఉండదు. మేము ఎందుకంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి స్పోక్స్ పర్సన్ గా చాలా సంవత్సరాలు చేశాను. బట్ నేను ఏమంటున్నా, ఒకే ఒకటి ఏంటంటే వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారని నేను ఎందుకంటున్నా అంటే 2 కోట్ల ఉద్యోగాలు అంటే 10 రోజుల 20 కోట్ల ఉద్యోగాలు అసలు ఉన్నాయి. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అబద్ధం కాదండి. 15 లక్షల వాళ్ళు బీజేపీ ఒక క్లారిటీ, బీజేపీ చెప్పింది ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ రంగంలో 2 కోట్ల కల్పన అని చెప్పాము, ఉద్యోగ కల్పన అని చెప్పారు. కానీ 2014లో దేశంలో 44 కోట్ల మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటే ఇప్పుడు 33 కోట్లకే పరిమితం అయ్యారు. దాని మీద పెట్టండి, నేను చెప్తాను. పెడదాం దాని మీద పెట్టండి, నేను లెక్కలు చెప్తా. ఒక్క నిమిషం ఐ నో అబౌట్. ఒక్క నిమిషం
భారతీయ జనతా పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుంది. నేను క్లియర్ గా చెప్తున్నా, దేశం పక్క పెడితే తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు ఓడిపోతున్నాడు, బండి సంజయ్ ఓడిపోతున్నాడు. మీరు చూడండి, మళ్ళీ కలుస్తాం మనం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ డైవర్ట్ చేసి ఎమోషన్స్ మీద గెలుద్దామంటే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. హిందువులు కూడా మేల్కొన్నారు. మీరు హిందువులను మర్చిపోసి మారేడుగాయ చేస్తానంటే హిందువులు కూడా మేల్కొన్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. ఈసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని వీళ్ళు కలలు కంటా ఉన్నారు. ఖచ్చితంగా రాదనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని ప్రజల మేలు కోరే పనులు చేయండి. కేవలం మతతత్వం గురించి, ఎమోషన్స్ గురించి, అక్షంతల గురించి, రాముని గురించి, ఎందుకంటే దేశాన్ని నిలువున నిలిచడానికి ప్రయత్నం చేస్తారు. ఈసారి కనుక పొరపాటున భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మొత్తం మార్చి మొత్తం ఇంకా వేరే విధంగా చేసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీని ఈసారి నిలువరించకపోతే దేశానికి ప్రమాదం తప్పదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఓడించి తీరాలని నేను చెప్తాను. ప్లీజ్ సునీతా రెడ్డి గారు, మనకు సమయం ఎక్కువ లేదు, ఒక నిమిషంలో ఫినిష్ చేయండి. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవాళ జై పాకిస్తాన్, జై చైనా అంటారు. కాబట్టి దేశంలో చెప్పండి చెప్పండి ఒక నిమిషం చెప్పండి. చూపిస్తానండి, చూపిస్తా. ఓకే మేడం, చెప్పండి ప్లీజ్. నరసింహగౌడ్ గారు ఒక్క నిమిషం సార్, నరసింహగౌడ్ గారు విందాం సార్, ఒక నిమిషం వినండి. నరసింహగౌడ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నరసింహగౌడ్ గారు విందాం. ఏదో చెప్తా ఉన్నారు కదా, నిజమేంత అబద్ధం తెలుసు కదా, చెప్పండి. ఎక్కడ చెప్పండి సీతారెడ్డి గారు. ఎక్కడో బెంగళూరులో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గెలిస్తే ఆ ర్యాలీలో ఎవరో ఒక సభ్యుడు అని ఉంటే ఉండి ఉంటాడు, దాన్ని కాంగ్రెస్ కి మీరు ఆపాదిస్తే ఎట్లా? కాంగ్రెస్ ఎక్కడ మేడం, రాజ్యసభ సభ్యుడు కూడా అనలే కదా. అన్నోడు కాంగ్రెస్ పార్టీ సభ్యుడో కాదో ఇంకా విచారణ కొనసాగుతుంది. దాన్ని పట్టుకుని మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం పాకిస్తాన్, చైనా అని చెప్తే ఎందుకు ఈ ఉద్రేకాల వల్ల ఎవరికి లాభం, దేశానికి ఏం ప్రయోజనము? అదే చేస్తున్నారు కదా సార్. స్వయంగా ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు గెలవగానే ఎవరికి లాభం అంటున్నా, దేశ ప్రజలకు ఏం లాభం అంటున్నా, వీళ్ళు చెప్పే ఎమోషన్స్ వల్ల, అక్షంతల వల్ల దేశ ప్రజలకు వచ్చిందా, ఉద్యోగాలు వచ్చినాయా? అన్నోడు ఎవడో తేలాలే కదా. కాంగ్రెస్ సభ్యుడే కాదు, ర్యాలీలో వందలాది మంది ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవడో మరి అన్నది కాంగ్రెస్ కూడా కాదనేది కూడా తేలాలే కదా. రైట్, ఓకే ప్లీజ్ సమయం. ఓకే మిట్ట నరసింహగౌడ్ గారు, సునీతా రెడ్డి గారు, దీనికి సంబంధించిన క్లారిటీ ఒక్క నిమిషం నరసింహగౌడ్ గారు ఒక్క నిమిషం ఉండండి. నరసింహగౌడ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సునీతా రెడ్డి గారు ఫినిష్ చేయండి సార్. ఇగో ఇక్కడ ఏం నడుస్తుందండి సార్, మెట్టిల్లు పుట్టిల్లు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లో పోతారు, బీఆర్ఎస్ లో గెలిచినప్పుడు కాంగ్రెస్ లో పోతారు. ఇది ఒక పుట్టిల్లు లాగా మెట్టిల్లు లాగా నడుస్తుంది ఇక్కడ. ఈ రెండు పార్టీలు మొత్తం ఇక్కడ వీళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారు, అక్కడ దేశాన్ని దోసుకున్నారు. 10 సంవత్సరాల మా ప్రభుత్వంలో ఏ ఒక్క స్కామ్ కూడా చూపించలేదు, వీళ్ళు చూపించలేరు, ఎప్పటికీ జరగదు. కాబట్టి వీళ్ళకి ఏ ఆప్షన్ లేక ఇలాంటి పిచ్చి వ్యాపారం తప్ప వేరే ఏమీ లేవు. పార్టీలో మార్పుకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీకి వస్తున్నారు, బీజేపీ నుంచి టీఆర్ఎస్కి వెళ్తున్నారు. కేవలం పుట్టిల్లు మెట్టిల్లే కాదు, బీజేపీ అనేది ఒక విడిది గృహంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది బీజేపీలోకి ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నుంచి చాలా మంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు ఎంపీలుగా కూడా కొంతమంది పోటీ చేస్తూ ఉన్నారు. ఇక రాజకీయ పార్టీల మధ్య వలసలకు సంబంధించి మాట్లాడుకోవాలంటే ఒకరోజు మనకు సమయం సరిపోదు. మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తెలంగాణలో ఒక రకమైన రాజకీయ ప్రకంపనలు అయితే మొదలయ్యాయని చెప్పాలి. మరి లోక్సభ ఎన్నికల్లో ఆ అంశము ఎంత మేర రోల్ ప్లే చేస్తుంది అనేది మనము వేచి చూడాల్సిన అంశం. మొత్తంగా చూస్తే ఇది ఇవాళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మర రామూర్తి గారికి, వారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిట్ట నరసింహగౌడ్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు సునీతా రెడ్డి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.